దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 48:18 యెషయా గ్రంథం మనం చూసినట్లయితే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అంటాడు దేవుడు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని దేవుడు ఈరోజు ఈ ఉదయకాలన్న ఏం కోరుకుంటున్నాడంటే, నీవు ఆయన మాట, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన నోటి నుంచి వచ్చిన ఆయన పలుకు నువ్వు వినాలి. అలా వింటే దేవుడికి అంటారా లాభం? చెప్పండి. దేవుడికి ఏమైనా లోటు ఉందంటారా? లేకపోతే నీ వల్ల దేవునికి ఏమైనా ఒక ఈవి దొరుకుతుందంటారా? లేదండి, అలా దొరకదు. దేవుడు మనకి ఇచ్చేవాడు. ఆయన గుప్పిళ్ళు విప్పగా నువ్వు నేను బ్రతుకుతాం. ఆయన శ్వాస విడవగా మనం బ్రతుకుతాం అంటున్నాడు. ఆయన నా ఆజ్ఞను ఆలకింపవాలని. ఎందుకని ఏమంటాడంటే, ఎంతో కోరుకుంటున్నాను, నువ్వు వినాలి నాన్న. నువ్వు నా మాట వింటే నువ్వు బాగుంటావు. దేవుడు మనసు ఏంటంటే, నువ్వు బాగుండాలనమ్మా. తమ్ముడు, చెల్లి, నువ్వు నేను కూడా బాగుండాలి, పైకి రావాలి, అభివృద్ధిలో ఉండాలి, ఆశీర్వాదకరంగా నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు మారాలి అని చెప్పే దేవుడు కోరుకుంటున్నాడు. తల్లి, అమ్మా, సిస్టర్ వినండి, సహోదరుడా వినమ్మా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు ఆయన మాట వినాలి. అలా మాట వింటే, దేవుని మాట ఏంటంటే చాలా సులువుగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, ఆచరణ యోగ్యంగా ఉంటుంది. అది మనం వింటే బ్రతుకుతాం. దేవుడు నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల నువ్వు నేను కూడా బ్రతుకుతాం. ఏమంటున్నాడు? అలా దేవుని మాటలు మనం వింటే, ఆయన సేవకుడు వారు ఎవరైనా కావచ్చు, చెప్పినప్పుడు నువ్వు ఆలకించి నీ హృదయాన్ని, ఆ పాపిష్టి తత్వాన్ని, అలవాట్లను వదిలిపెడితే ఏం జరుగుతుంది? ఆయన మాట విని నీ మనసు మార్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసమ్మా? ఒకసారి చూడండి. ఏమంటాడంటే, నీ నీతి నీ క్షేమము నదివలెను, నదివలే నీ క్షేమము విస్తరిస్తుంది నాన్న. నది చూసారా ఎంత లోతుగా ఉంటుందో, ఎంత వెడల్పుగా ఉంటుందో. నది దేనికి సాదృశ్యం అంటే అభివృద్ధికి, క్షేమానికి సూచన. నది చాలా లోతుగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. నదిలో తీయటి నీళ్లు ఉంటాయి, అవి మనం తాగితే మనం బ్రతుకుతాం. దేవుని వాక్యం దేనితో పోల్చబడిందో తెలుసా? నీటితో పోల్చబడింది. ఆ వాక్యాన్ని మనం జుర్రుకుంటే నువ్వు నేను కూడా బ్రతుకుతాం. తెప్పరిల్తాయి, మన హృదయాలు తెప్పరిల్తాయి. నది దగ్గర మీరు చూడండి, ఆ నది దగ్గర ఉండే ప్రాంతం అంతా కూడా ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది, భూసారం అద్భుతంగా ఉంటుంది. సివిలైజేషన్ డెవలప్మెంట్ అక్కడ ఆ నదీ ప్రవాహ ప్రాంతాల్లో చక్కగా సివిలైజేషన్ జరుగుతుంది. అక్కడ మీరు ఏది చూసినా పొలాలు బాగా పండుతాయి, పచ్చదనం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అక్కడ అనేక మంది వచ్చి నివసించడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే అక్కడ సివిలైజేషన్ అండ్ అన్ని విధాలుగా, అన్ని రకాలుగా అక్కడ దాంట్లో అనేక జీవ జంతువులు బతుకుతాయి. నీ క్షేమము నది వలె. నది ఎలా ఉంటుందంటే, నది దగ్గర ఉన్న వాళ్ళకి ఏ లోటు ఉండదు. చక్కటి నీళ్లు, చక్కటి ఫలాలు, చక్కటి ధాన్యం, అనేక రకాలైన చేపలు మనం చూస్తే, ఈ లోకానుసారంగా మనం చూస్తే. మరి ఆత్మీయ జీవజలపు ఓట అయిన యేసుక్రీస్తు దగ్గర నువ్వు బ్రతికేవు అనుకోమ్మా, నీకెంత ఆశీర్వాదం, నీకెంత నెమ్మది, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఏమ్మా? తర్వాత ఏమంటాడు? నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. సముద్ర తరంగం ఎలా ఉంటుందంటే కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. అది ఘోష, అది ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అది మనం సముద్ర తరంగాన్ని చూడండి, మనం చూసినప్పుడు అది కాముగా ఉంటుంది, చక్కగా పడుతూ లేస్తూ. ఆ తరంగాలను మనం చూస్తే ఎంజాయ్ చేస్తాం. చక్కటి దాని మించి గాలి వస్తుంది, ఆ గాలి మనకి చల్లగా తగులుతుంది. ఆ గాలికి మన ఆహ్లాదకరంగా సముద్రం అంతా తరంగాలు ఊగుతూ 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 ఉంటుంది. అంటే నువ్వు ఎలా ఉంటావంటే ఎప్పుడు కూడా దీవెనకరంగా, ఎప్పుడు ఇతరులకి ఇచ్చేవానిగా కూడా దేవుడు నిన్ను మారుస్తాడు. నీ నీతి అందరికీ కనబడుతుంది. ఏమ్మా? ఇంకేమంటాడు? నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తారమగును. అభివృద్ధి.
ఈ భూమి మీద అసలు సిసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసండి? మన సంతానం, మన గర్భఫలమే. అది దాన్ని దీవిస్తా అంటాడు. అది విస్తరించును. వారి నామం నా సన్నిధిని కొట్టివేయబడదు, మరువబడదు. నిన్ను మర్చిపోను నాన్న. నువ్వు నా మార్గాల్లో, నువ్వు నా ఆజ్ఞల్లో నడిస్తే నువ్వు దీవించబడతావు, హెచ్చించబడతావు, దీవెనకరంగా మార్చబడతావు. ఈ ఉదయకాలన్నా దేవుడు చెప్తున్న మాటల సహోదరుడా విను. నీకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆయన మాట, ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడం నువ్వు వింటే కనుక నీకు ఈరోజు సమృద్ధి, ఆశీర్వాదం. ఈ ఉదయకాలన్నా దేవుని మాటలతో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.